హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి, ఇజ్రాయెల్కి సంబంధించి దానికి ప్రతీకారం ఏదైతే హమాస్ మీద అటాక్స్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అది హమాస్ మీద అటాక్ కాదు, అదొక జెనోసైడ్, ఒక జాతి అంతానికి జరుగుతున్న కుట్ర అంటూ సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు వేయటం, దానికి కొన్ని దేశాలు మద్దతు ఇవ్వటం, జర్మనీ కానీ అమెరికాకి సంబంధించినటువంటి కొంతమంది పార్లమెంట్ సభ్యులు కానీ వాళ్ళు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలవడం, వీటన్నిటి మధ్యన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కాల్పుల విరమణ చేయమని ఆదేశించలేదు, కానీ విచారణ అయితే ప్రారంభించింది. ఈ దశలో వాళ్ళకి గౌరవిస్తాం అంటూ ఓ పక్కన హమాస్ తీవ్రవాదులు ప్రకటించడం, ఈ దశలో దాన్ని అడ్డుపెట్టుకుని ఖతార్ చర్చలు జరిపింది. కాల్పుల విరమణ జరిగే అవకాశం ఉంది. ఏంటి అంటే బందీలందరినీ విడిచిపెట్టడం ద్వారా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి గౌరవం ఇచ్చినట్టు చూపించుకోవడం కోసం హమాస్ ప్రయత్నిస్తుంటే, ఒక 2 నెలల కాల్పుల విరమణకి ముందే సిద్ధమని చెప్పాం, మా బందీలు విడిచిపెడితే అందుకు మేము సిద్ధమని ఇజ్రాయెల్ చెప్తోంది. కాబట్టి ఐసీసీని అడ్డుపెట్టి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.